అండి. నేను ఈరోజు ఏ కర్రీ పరిచయం చేయబోతున్నాను అనుకుంటున్నారా? మటన్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మటన్ కర్రీని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకెందుకు లేటు, ఆలస్యం చేయకుండా మనమైతే ప్రిపరేషన్కి రెడీ అయిపోదాం. నేనైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగాక పక్కన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నా కూడా కూర అనేది గుజ్జుగా రాదు. బాగా వేగాలి ఉల్లిపాయలన్నీ. చూస్తున్నారు ఉల్లిపాయ ముక్కలు ఏ విధంగా వేగాయో అలా అయితే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలండి. ఇలా మగ్గాక నేనైతే మటన్ బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ మటన్ అయితే ఉల్లిపాయల్లో వేసేసుకుంటున్నాను. మటన్ కూడా నూనెలో కొద్దిగా మగ్గితే మంచిగా బాగుంటుంది. అందుకు మటన్ని ఉల్లిపాయలతో బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మటన్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయకపోయినా వాటర్ అనేది పైకి తేలుతుంది, చూస్తున్నారా. దీనిలోకి అయితే కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకుంటే చాలు, మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లోనైతే నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని అటు ఇటు కలుపుకోవాలండి. ఇలా చూస్తుంటేనే కర్రీ బాగా కనిపిస్తుంది కదా. దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే విజిల్ పెట్టాలి కదా, మొక్క మెత్తగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ వేసుకొని కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేదాకా మనమైతే పెట్టుకోవాలండి. కుక్కర్ 3 విజిల్స్ వస్తే లోపల ఉన్న ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినడాకైతే బాగుంటుంది. ఇదైతే చల్లారిపోయింది, మూత తీసేస్తున్నాను. చూసారా ఎంత టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో. ఇలా కలుపుకుంటే ఎంత టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.